శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతే నమః. శివాయ గురువే నమః. ములుగు శివజ్యోతి ఛానల్ ప్రేక్షకులకు నా నమస్కారాలు. శ్రీ శైవపీఠ అధిదేవత శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి వారి ఆశీస్సులతో పూజ్య గురువులైన మా తండ్రి గారు బ్రహ్మశ్రీ ములుగు రామలింగేశ్వర వరప్రసాద్ సిద్ధాంతి గారి ఆశీస్సులతో శుభతిథి పంచాంగం ప్రామాణికగా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం ద్వాదశ రాశుల వారి ఫలితాలను తెలియజేస్తాను. ముందుగా గోచారం. మేషరాశిలో శుక్రుడు, మిథున రాశిలో గురువు, సింహరాశిలో కేతువు, కుంభరాశిలో రాహువు, మీనరాశిలో చతుగ్రహ కూటమి రవి, బుధుడు, కుజుడు, శనేశ్వరుడు. ఈ వారం 12వ తారీఖు ఏప్రిల్ 2026 నుండి 18వ తారీఖు 2026 ఏప్రిల్ వరకు వర్తిస్తాయి. కుంభరాశి వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో అనుకూలమైన మార్పులు ఎక్కువగా ఉంటాయి. క్రితం ఎవరికో ధనం ఇచ్చుంటారు, అది ఇప్పుడు మీ చేతికి చేరే అవకాశం ఉంటుంది. మీ వంతుగా మీ మానవ ప్రయత్నం మీరు కాస్తంత గట్టిగా చేయండి. కొన్ని సందర్భాలలో నుండి నిదానంగా ఒక 10 సార్లు అడుగుతాం, ఆ తర్వాత కాస్తంత మందలిస్తాం, ఆ తర్వాత 3వ వ్యక్తిని తీసుకొస్తాం. ఇప్పుడు ఆ 4వ ప్రయత్నం కూడా చేయాలి. దైవానుగ్రహం కూడా తెచ్చుకొని ఈ 3 + అది 4 కలిపి ఏకదాటిగా ప్రయత్నం చేస్తే ఇప్పుడు మీకు రిజల్ట్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఒకటేసారి సామధాన దండోపాయాలను ప్రయోగించండి. ఎక్కడా నిరాశ నిస్పృహకు మాత్రం చోటివ్వద్దు. మంచి జరిగే అవకాశం ఎక్కువ ఉంది కాబట్టి మీ మానవ ప్రయత్నం మీరు చెయ్యండి. ఆ తర్వాత ఈశ్వరుడి అనుగ్రహము, దయ. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. స్థిర చరాస్తులకు సంబంధించిన అంశాలు సానుకూలంగా ఉంటాయి. కొంతమంది వ్యక్తులు మీ పేరు మీద ఆస్తిని కొనుగోలు చేయడము లేదా తత్సంబంధితమైనటువంటి అంశాలలో మీ పేరుని సిఫార్సు చేయడము అనేది ఏర్పడుతుంది. వ్యక్తిగత అభివృద్ధి నిమిత్తం కొత్త కోర్సులు, కొత్తవి నేర్చుకోవాలన్న ఆలోచనలు ఎక్కువగా ఏర్పడతాయి. ఈ వారం పరిహారం: లక్ష్మీ నరసింహస్వామి వారి అష్టోత్తరాన్ని ప్రతిరోజు చదవండి. నరదిష్టి ఎక్కువగా ఉంది, ఎవరైనా మీరు బాగున్నారని ఒక్క మాట అనగానే మీకు అలజడి కలిగినటువంటి వాతావరణం ఏర్పడటము, ఆ ఒళ్ళంతా ఒకటే తీపులు, చేయలేకపోవడము, ఏ పనైనా చేద్దామన్న ఉత్సాహం రాకపోవడము, ఇలా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి స్వామివారి స్తోత్రాన్ని చదవండి. స్వామివారి గంధాన్ని నుదుటన ధరించండి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు నూతన వస్తువులను, పరికరాలను, విలువైన గ్యాడ్జెట్స్ని కొనుగోలు చేయగలుగుతారు. వ్యక్తిగత అభివృద్ధి, సమస్త అభివృద్ధి గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. మంచి ప్రణాళికలను వేయగలుగుతారు. మాట తీరు, పొందిక విషయంలో కాస్తంత జాగ్రత్తలు అవసరము. మన దగ్గర 10 రూపాయలు ఉంటే 2 రూపాయలు ఉన్నట్టుగా మీరు హామీ ఇవ్వండి. దానివల్ల వచ్చే నష్టం ఏం లేదు. కానీ 10 రూపాయలకి 20 రూపాయలు నేను నీకు ఇస్తాను, బ్రహ్మాండంగా కార్యక్రమం జరిపిస్తాను, ఆహా ఓహో అంటే మాత్రము సొంతంగా అప్పులు తీసుకొని నిండా మునిగిపోయే అవకాశం ఉంటుంది. కొద్దిగా జాగ్రత్తలు అవసరం. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు గ్రే కలర్, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 7. శుభతిథి పంచాంగం ప్రామాణికగా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం ద్వాదశ రాశుల వారి ఫలితాలను తెలియజేశాను. సర్వే జనా సుఖినో భవంతు.